మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 8 శ్లోకము 17ను పరిశీలిద్దాం. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు శాశ్వతమైనది ఏది, అశాశ్వతమైనది ఏది అనే దాని గురించి అర్జునుడికి వివరిస్తున్నాడు. ఈ క్రమంలో మన ఊహకు కూడా అందని విశ్వం యొక్క కాలమానాన్ని పరిచయం చేస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. సహస్రయుగ పర్యంతమహరియద్బ్రహ్మణో విదుః రాత్రిం యుగ సహస్రాంతాం తేహోరాత్ర విదో జనాః. ఈ శ్లోకం అర్థమేమిటంటే, మానవ లెక్క ప్రకారం 1000 మహాయుగాలు కలిపితే సృష్టికర్త అయిన బ్రహ్మదేవునికి ఒక పగలు అవుతుంది. మరలా ఇంకో 1000 మహాయుగాలు ఆయనకు ఒక రాత్రి అవుతుంది. ఎవరైతే బ్రహ్మ యొక్క ఈ పగలు మరియు రాత్రి యొక్క నిజమైన నిడివిని తెలుసుకుంటారో వారే కాలం యొక్క యథార్థ స్వభావాన్ని అర్థం చేసుకున్నవారు అని శ్రీకృష్ణుడు చెప్పుతున్నాడు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్పుతుందంటే, మన 100 సంవత్సరాల జీవితం విశ్వం యొక్క కాలచక్రంతో పోలిస్తే ఒక రెప్పపాట కన్నా తక్కువ. ఈ భూమి మీద మన విజయాలు, అపజయాలు, ఆస్తులు అన్నీ ఈ అనంతమైన కాల ప్రవాహంలో చాలా తాత్కాలికమైనవి. ఈ గొప్ప సత్యాన్ని గ్రహించినప్పుడు మనలోని అహంకారం తగ్గి వినయం కలుగుతుంది. మన చిన్న చిన్న సమస్యలను చూసి ఆందోళన చెందడం ఆపుతాము. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మనకు ఏదైనా పెద్ద కష్టం వచ్చినప్పుడు ఈ విశ్వకాలమానాన్ని గుర్తు చేసుకోవాలి. ఇది మన సమస్య ఎంత చిన్నదో తాత్కాలికమో తెలియచేసి మనసుకు ధైర్యాన్నిస్తుంది. మనకు లభించిన ఈ కొద్దిపాటి మానవ జీవితాన్ని అనవసరమైన చింతలతో వృధా చేయకుండా ఆధ్యాత్మిక సాధన వైపు మళ్లించడానికి ఈ జ్ఞానం మనకు స్ఫూర్తినిస్తుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.